మామ ఇది చూడు, ఈడబ్ల్యూ అందరికీ వాడాలని ఉంటుంది, ఎలా వాడాలో రాదనమాట. దానికోసం ఈ వీడియో అయితే నేను ట్రై చేశాను. ఫస్ట్ మీరు ఈడబ్ల్యూ నేర్చుకుంటే ఫాస్ట్ స్విచ్చింగ్ అయితే ఉండాలి మీ ఇక్కడ. ఇలాగా స్విచ్ చేస్తూ ఉండాలన్నమాట. రన్లో ఉన్నప్పుడైనా ఎలాగైనా స్విచ్ చేస్తూ ఉండాలి. ఇదైతే మీరు గట్టి ప్రాక్టీస్ చేయండి, ఓకే. మామ మీరు స్విచ్చింగ్ అయితే ఫాస్ట్ నేర్చుకుని ఉంటారు కదా, ఓకే, అనుకున్నట్టు నేర్చుకుని ఉంటారు. సెకండ్ టిప్ అనమాట, మీ ఏమైతే ఫోకస్గా ఉండాలన్నమాట. మీరు ఫోకస్గా గేమ్ ఎలాగొడతారో అలాగే ఏమైతే ఉండాలన్నమాట. అదైతే చెప్తాను, కానీ ఒకటే అనమాట. నేనైతే 50 సబ్స్క్రైబర్ క్రాస్ చేయాలని అనుకున్నాను, కానీ మీరైతే దాన్ని చేయించారనమాట. 50, 80, 64 అయితే చేసాం మన సబ్స్క్రైబర్స్. మా అమ్మ నేను చెప్పాను మీకైతే సెట్టింగ్స్ టూల్ చేస్తానని. సరే మామ, అదే చేస్తాను కన్ఫర్మ్. అండ్ ఇప్పుడైతే గేమ్లోకి వద్దాం. ఇలాంటి లైన్లు ఉంటాయి కదా మామ, ఇవ్వండి లైన్లు ఇదిగా. ఆ లైన్ దగ్గర రండి, ఇలాగా ఈ లైన్ దగ్గరికి వచ్చి ఏమైతే దాని పైన అట్టండి, ఓకే. మీరు ఇలాగా ఫైర్ చేస్తూ ఉండండి, ఇంకా మీ టైం అంతా అక్కడే. ఓకే మామ, మీరు స్విచ్చింగ్ అయితే నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఎనిమిది అయితే హెడ్కి బాడీకి ఎలా కొట్టాలని నేర్చుకుందాం. ఫస్ట్ ఏమో బాడీ మీద ఉందనుకోండి, చూసుకుంటే ఒకసారి మీరైతే బాడీ మీద పెట్టాను, జంప్ చేసి కొట్టాను, హెడ్ మీద పడింది. పైన ఉంది, సెటప్ చేసి కొట్టాను, హెడ్ ఎగిరిపోయింది. చిన్న చిన్న ట్రిక్ అనమాట ఇదైతే. చాలామంది యూజ్ చేస్తారు ప్లేయర్స్, ఇది మనం ఎప్పుడు యూజ్ చేయం, ఇది నార్మలే. వాళ్ళ గేమ్ ప్లే మనం చూస్తాం, కానీ అలాగ ఆడాలనిపిస్తుంది, కానీ ఎవరు ఆడలేరు అలాగా. బికాజ్ మన టిప్స్ చూడం మనం, జస్ట్ అలా ఆడేదా ఇలా ఆడేయటమే అలాగా. కానీ ఎనిమిస్ అయితే అలాగ ఉంటారు కదా, ఓకే. అలాగే మీరు నేర్చుకున్నారు జంప్ చేసుకుంటూ సెటప్ చేసుకుంటూ. అండ్ మామ ఇది థర్డ్ టిప్ అనమాట. ఇలాగైతే లాంగ్ రండి, ఏమైతే ఇక్కడ పెట్టుకోండి. సారీ, ఇది ఫోర్త్ టిప్. ఇలాగ హెడ్ రేంజ్కి అయితే బాదండి. ఒక్కోసారి మీ స్విచ్చింగ్ అనేది చూసారా, ఒక్కసారి నాకు మధ్యలో అవుతుంది, స్విచ్చింగ్ చాలా ఫాస్ట్ చేస్తున్నాను. ఇది కంట్రోల్ చేయడానికి అన్నమాట ఇదైతే, ఓకే. ఇంకా స్విచ్చింగ్ అలాగ మీరు కంట్రోల్ అవుతారు హెడ్ పెట్టినప్పుడు. ఎనిమి ఈ టైప్లో ఉన్న, అది రన్ మోడ్లో ఉన్న, సిటప్ మోడ్లో ఉన్న కంట్రోల్గా కొట్టగలరు. అందుకనమాట ఈ టిప్ అయితే అలాగ ఫైర్ చేస్తూ ఉండండి. మా అమ్మ ఇదైతే ఫిఫ్త్ టిప్ అనమాట, చూసుకోండి. అక్కడైతే ఎంబోర్డ్స్ దగ్గర అయితే అందరూ అయిపోయారు కదా, ఎక్కడ మీరు నేర్చుకోవాలన్నమాట. ఆడ రన్ మోడ్లో ఉన్నాడు కదా ఎనిమి అయితే, అలా ఫైర్ చేయండి రన్ మోడ్లో ఉన్నప్పుడు. ఇలాగైతే మీకు ఇంకో ప్రాక్టీస్ అయితే అవుతుంది అనమాట. ఎనిమి కదులుతున్నప్పుడు కొట్టినప్పుడు కన్నా, అది నుంచినప్పుడు కొట్టినకన్నా రన్ మోడ్లో ఉన్నప్పుడు కొట్టినప్పుడు అయితే ఇంకా మీకు ఏమైతే కంట్రోల్ ఉంటుంది అనమాట. అందుకని అనమాట ఈ ప్రాక్టీస్ అయితే. మామ నెక్స్ట్ ట్రిక్ అనమాట, లెఫ్ట్ ఫైర్ బటన్ ఉంది కదా, దాంతో అయితే నేర్చుకోవాలి. భలేగా ఉంటుంది మామ దీంతో ఎనిమిని కొట్టినప్పుడు అయితే, ఎంత క్రేజ్గా ఉంటుంది లెఫ్ట్ ఫైర్ బటన్తో ఫైర్ చేస్తుంటే. చూసుకోండి మామ, ఏం లేదు, మీ లెఫ్ట్ ఫైర్ బటన్ ఉంటుంది కదా, థర్డ్ ఫింగర్తో అయితే కంట్రోల్ చేసుకుంటాను, లేదంటే ఏ ఫింగర్ అని మీకు ఇష్టం అది ఇలా కంట్రోల్ అయితే చేసుకోండి. నాకైతే స్కోప్ బటన్ ఉంది కాబట్టి నేను నొక్కేస్తున్నాను అలాగా, ఓకే. చూసుకోండి. అండ్ తర్వాత టిప్ వచ్చేసి ఎనిమిది హెడ్ మీద కొట్టాలన్నమాట మీరైతే. అదే ఏమనేది మీరు పైన చూస్ చేసుకోండి, ఏదైతే లెఫ్ట్ ఫైర్ బటన్కి సూచిస్తుంది అనమాట. ఇలాగ ఎనిమిది ఉన్నాడు కదా, ఎనిమిది హెడ్కి అయితే కొట్టాలన్నమాట, హెడ్ రేంజ్ కట్టాలండి, ఓకే. హెడ్ రేంజ్ పెట్టి ఫైర్ చేయాలి మీరైతే. అది అలా బాడీ తగులుతుంది, పట్టించుకోండి అని, ఓకే. ఇలాగ ఆగినప్పుడు కానీ కదిలినప్పుడు కానీ హెడ్ అయితే కొట్టాలి. మినిమం ఎక్కువ ఆగినప్పుడే కొట్టడం ట్రై చేయండి ఫాస్ట్గా అయితే. ఆడు ఆగి బేగా వెళ్ళిపోతారు కాబట్టి ఆ ట్రిక్ అయితే మీ పనికి వస్తుంది అనమాట, ఓకే. మమ్మ ఇదైతే స్కోప్ అవుట్ ట్రిక్ అనమాట, చూసుకోవచ్చు. ఫాస్ట్ స్కోప్ చేయాలన్నమాట మీరైతే. ఎలాగైతే నేర్చుకోవాలన్నమాట మీరు కన్ఫర్మ్ అయితే ఇది నేర్చుకోవాలి ఏడేమన్ ప్రాక్టీస్లో. ఇది చాలా ముఖ్యం అనమాట. ఇదైతే ఎక్కువ ఐరిస్ క్యారెక్టర్ యూస్ చేస్తారు కదా ఏడేమన్కి, అలాంటి వాళ్ళు అయితే ఎక్కువ యూస్ చేయాలన్నమాట. ఇదైతే మీరు కన్ఫర్మ్ యూస్ చేయాలి మామ. ఒకటి ఇది నేర్చుకున్న ఇంకో ఈజీ వే కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను అనమాట ఇప్పుడైతే. మామ స్కోప్ అవుట్లో సెకండ్ వే ఇలాగైతే ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. చూసుకోండి, స్కోప్ అవుట్ నేను చాలా ఫాస్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే. ఒకటి మామ, నేనైతే తప్పుగా అనుకోకండి, నేనైతే ఇప్పుడిప్పుడే నా టిప్స్ అంటే ఫస్ట్ వీడియో అనమాట. ఎందుకంటే చాలా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి మామ, ఫస్ట్ వీడియో కదా ప్లీజ్. అండ్ నెక్స్ట్ నుంచి బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇదైతే. అండ్ మీకైతే స్విచ్చింగ్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి కదా, ఇలాగే నేర్చుకుంటే షూటింగ్ ప్రాక్టీస్లోకి వచ్చండి. ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఆడుకోండి, అలా వస్తాడు కదా, లేపేయాలి అంటే ఫాస్ట్గా ఇలా లేపేయాలన్నమాట. మమ్మ నన్ను ఎంతవరకు తెచ్చినందుకు థ్యాంక్స్ అనమాట. నా ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయితే చేసేసాను. మమ్మ నేను తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి ప్లీజ్, క్షమించండి మామ, ఓకేనా, ఓకే. ఎందుకంటే నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏమనుకోకండి అమ్మా. నార్మల్గా అయితే
నేను ప్రాక్టీస్ అయితే చేశాను కదా, ఆ ప్రాక్టీస్కి అయితే వాల్యూ అయితే ఉంది మామ. మీరైతే వీడియోలు దింపలేండి, ఎందుకంటే అసలే ఈ సమ్మర్ సీజన్ హైలైట్స్ పెట్టినా నా ఫోన్ చాలా హీట్ ఎక్కుతుంది అనమాట. అందుకనే నేను వీడియోలు దింపలేకపోతున్నాను. ఓకే, అందుకే లేట్ అవుతుంది, ఏమనుకోకండి మీరైతే. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. అందరూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్, నన్ను ఎక్కడ వరకు సపోర్ట్ చేశారు కాబట్టి. టిప్స్ అండ్ ట్రిక్స్ తక్కువ ఏదో తప్పు మాట్లాడితే ఏమనుకోండి, నా ఫస్ట్ వీడియో కాబట్టి. అండ్ మామ, మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ ఇవ్వండి, నేనైతే మీకు మంచి కంటెంట్తో వస్తాను. సమ్మర్ సీజన్ కాబట్టి కంటెంట్ తక్కువ ఉన్నా మంచి కంటెంట్ రావాలని కోరుకుంటున్నాను. ఇక మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను మామ. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. అండ్ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి. మామ, నేనైతే చెప్తాను కదా, 3 ఫింగర్స్కి 2 ఫింగర్స్కి 4 ఫింగర్స్కి మంచి హెచ్ఓడి తెస్తానండి. ఆ హెచ్ఓడి అయితే మీరు నెక్స్ట్ లెవెల్ ఆడుతారనమాట. హెచ్ఓడి చూస్తే ఫస్ట్ మా ఫ్రెండ్స్కి ఇచ్చాను అనమాట హెచ్ఓడి వాడమని. ఓకే మామ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.